హాయ్ ఎవ్రీవన్, నా పేరు కృష్ణ. ఇప్పుడు మనం చూస్తున్న వెంచర్ పేరు చైతన్య హోమ్స్. ఇది షేరిగూడ సాగర్ హైవే. ఇప్పుడు మనం చూస్తున్న వెంచర్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్, రెడీ టు కన్స్ట్రక్షన్. ఇది అన్ని డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్. ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవాలి, ఒక విల్లా కట్టుకోవాలి, లేదంటే మనకు మంచి రెంటల్ ఇన్కమ్ రావాలి అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు చూడొచ్చు, ఈ చిన్న సైట్ అయినా డెవలప్మెంట్స్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందన్నది. ఈ వెంచర్లో పార్క్స్, సీసీ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషను, సీసీ కెమెరాస్, అలాగే దీంతోపాటు మనకు వాచ్మెన్, సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయండి. సైట్ డైలీ మెయింటైన్ చేస్తారు, డైలీ క్లీన్ చేస్తారు. ఇది ఈ సైట్ చైతన్య హోమ్స్ అనే వెంచర్ మనకు సాగర్ హైవేలో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కరెక్ట్గా మనకి ఒక 2.5 కిలోమీటర్స్ వస్తే రైట్ సైడ్లో మంగళపల్లి క్రాస్ రోడ్ దాటిన తర్వాత శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. శ్రీ హిందూ ఆ కాలేజ్కి ముందే రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది. జస్ట్ ముందేమో జీపీ లేఅవుట్ ఉంటుంది, దాని తర్వాత మన సైట్ ఉంటుంది. హైవేకి ఓన్లీ 200 మీటర్స్ ఉంటుంది. సాగర్ హైవే నుంచి మంగళపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనకు వితిన్ 1 కిలోమీటర్ లోపు ఉంటుంది. ఓవరాల్కి కరెక్ట్గా మన సైట్లో ఈ ప్లాట్స్ దగ్గర నుంచి ఓవరాల్కి 3 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు ఇబ్రాహీంపట్నం వెళ్ళాలనుకున్నా, లేదంటే ఆదిబట్ల టీసీఎస్కి వెళ్ళాలనుకున్నా జస్ట్ మన సైట్ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ ఉంటుంది. ఇటు ఇబ్రాహీంపట్నం అయినా, అటు ఆదిబట్ల టీసీఎస్ అయినా కూడా. ఈవెన్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ వాళ్ళన్నా మనకు 5 మినిట్స్ డ్రైవ్ అంతే. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్. అది మన వెంచర్ లోపల నుంచే దారి ఉంది కాలేజీలో. ఇది హాస్టల్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది హాస్టల్ బిల్డింగ్. మన వెంచర్ లోపలికి వెళ్ళే ఇంజనీరింగ్ కాలేజ్కి దారి. ఇంకోటి వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, అది పెద్ద క్యాంపస్. అలాగే మన సైట్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్లో మనకు భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. మీరు చూడవచ్చు మెయింటెనెన్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ. ఇది శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్, ఇది మన సైట్లోంచి వెళ్ళాలి. ఇంకొకటి 300 మీటర్స్లో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అలాగే వితిన్ మనకు 1 కిలోమీటర్ రేంజ్లో సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే మనకు శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. నియర్ బైలో ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి. హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది, జస్ట్ సెకండ్ బిట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి సైట్ చూడండి ప్లీజ్.